జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నీడికొండ దగ్గర ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రైట్, ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? తిరుసాగర్, ఏదైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఇటు హైదరాబాద్ టు భూపాలపట్నం జాతీయ రహదారి 163 జనగామ జిల్లా వద్ద జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద అటు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇసుక లారీ ఒకటి కొంత రిపేర్ వల్ల రోడ్డు పైన ఆగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సు ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కొంత మంచు ప్రభావం వల్ల డ్రైవర్ ఆగి ఉన్న లారీని గుర్తించలేదు. ఈ నేపథ్యంలోనే ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొనడం జరిగింది. డ్రైవర్ కి వెడవ పక్క కొంత భాగం అంతా బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి. అందులో ఉన్న ఒక 6 వ్యక్తులు, ఒక 2 వ్యక్తులు మృతి చెందారు. ఒక 6 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏదైతే మన దుండిగల్ గ్రామానికి చెందిన ఓం ప్రకాష్ తో పాటు ఇటు హన్మకొండ బాలసముద్రం చెందిన నవజిత్ సింగ్ ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ 2 మృతదేహాలను కూడా జనగామ ఏరియా హాస్పిటల్ అయితే మార్చురీ గదిలో భద్రపరచడం జరిగింది. అంతేకాదు ఇంకొక 6 కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ స్వరాజ్య లక్ష్మి, గుర్రపు రవికిరణ్, నందకిషోర్, మురళీకృష్ణ, ప్రవీణ్, హర్షవర్ధన్ ఈ 6 కూడా తీవ్రమైన గాయాలు అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ క్షతగాత్రులను అయితే జనగామ జిల్లా ఏరియా హాస్పిటల్లో అత్యవసర చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఉదయం పూట జరిగిన ప్రమాదంగా ముఖ్యంగా మంచు కారణంగానే కొంత డ్రైవర్ ఒక లారీని గుర్తించలేదు. ఆ వేగంగా ఉన్న బస్సు ఆగి ఉన్న లారీని గుద్దడంతోనే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందని అయితే మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మొత్తం ఒక హాస్పిటల్ వాతావరణం అంతా కూడా ఈ యొక్క క్షతగాత్రుల ఆర్తనాదాలతో అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఈ మృతి చెందిన మృతులు ఎవరైతే నవజిత్ సింగ్ సంబంధించిన వ్యక్తి అయితే రావడం జరిగింది. ఇంకా వేరే క్షతగాత్రులకు సంబంధించిన బంధువులు కూడా మరికొద్ది సేపట్లో హాస్పిటల్ కి చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ యొక్క సంఘటన పైన కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి ఉంది. తిరుసాగర్, అయితే చంద్రశేఖర్, ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది? ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా స్పందించారా? అలాగే ఆ లారీ డ్రైవర్ వర్షన్ ఏ విధంగా ఉంది? తిరుసాగర్, ఇది లారీ డ్రైవర్ అనే వ్యక్తి అక్కడ లేదు. ఎందుకంటే లారీ అది నిన్న ఇసుకను అంటే ములుగు జిల్లా నుంచి ఇసుకను తీసుకువెళ్తున్న లారీ జనగామ యొక్క ప్లేస్ లో జనగామ జిల్లా దగ్గరలోని రఘునాథపల్లి నిడిగొండ గ్రామం వచ్చేసరికి అక్కడ కొంత లారీ రిపేర్ అవ్వడం జరిగింది. ఆ రిపేర్ అవ్వడంతో కదలేని పరిస్థితి ఉన్న లారీని తను రోడ్డు పైన ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో అది అతను బస్ డ్రైవర్ తను గుర్తించలేదు. ఆగి ఉన్న లారీని గుర్తించలేదు. ఆ బస్సు వేగంగా హైవే జాతీయ రహదారి కావడంతో వేగంగా బస్సు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఆగి ఉన్న లారీ కనపడకనే ఆ యొక్క బస్సు లెఫ్ట్ సైడ్ భాగం మొత్తం అంటే సగం పైగా బస్సు ఆ లారీని ఢీకొనడంతో కొంత నుజ్జు అయిపోయిన పరిస్థితి. దీంతో ముందు ఉన్న 2 కూడా స్పాట్ డెడ్ అయిపోయారు. మిగతా 6గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బస్సు మొత్తం ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు మిగతా ప్రయాణికులందరూ కూడా బస్సు అద్దాలను పగలగొట్టయితే ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు వెళ్ళడం జరిగింది. పోలీసులు వెళ్ళి దాంట్లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడం జరిగింది. ముఖ్యంగా చనిపోయిన 2 యొక్క మృతదేహాలతో పాటు భారీగా గాయాలైన 6 కూడా బయటకు తరలించి అంబులెన్స్ ద్వారా ప్రస్తుతం జనగామ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. శ్రీసాగర్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
అయితే చలి పంజా విసురుతోంది. చలికి జనం వణికిపోతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత తారాస్థాయికి చేరుకుంది. నిన్నటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలలో తగ్గుదల ఎక్కువగా ఉంటుందని, నవంబర్ 18 వరకు చలిగాలులు ఎక్కువగా వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ. రంగారెడ్డి జిల్లా కోహీర్లో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత, వికారాబాద్ జిల్లా యాలల్లో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటుంది. షేర్లింగంపల్లిలోని అతి తక్కువ 13.2 డిగ్రీలు, సికింద్రాబాద్లో 14.8 డిగ్రీలు ఉన్నాయి. సిర్పూర్ ప్రాంతంలో 10.2 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ 11.1 డిగ్రీల వద్ద ఉంది. ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా పడిపోయాయి. వచ్చే 4 రోజుల్లో తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీలకు పడిపోవచ్చని, హైదరాబాద్లో ఈ నెల 18వ తేదీన మధ్య పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో 11 డిగ్రీల నుంచి 13 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. ప్రజలు ముందుగా పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వారం రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగింది. మరి చలి తీవ్రత 11 నుంచి 26 మధ్యలో ఉంది. ఉష్ణోగ్రత చూసినట్టయితే ఈ చలి పులిలా మనలా వణికిస్తుంటే గజగజలాడిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వాళ్ళ వరకు కూడా తమ ఆరోగ్య సంరక్షణ కోసం మంచి స్వెటర్లు, క్యాపులు పెట్టుకొని నడకను మాత్రం మర్చిపోవడం లేదు. ఎందుకంటే మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది నడక మాత్రమే, వ్యాయామం మాత్రమే. ఈ నిరంతరం కంటిన్యూగా ఉండే వ్యాయామం, నడక చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరిగి ఈ చలి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ తీసుకొని ఈ చలిని జయించడానికి తమ వంతు కర్తవ్యంగా ఈ గ్రౌండ్లోకి వచ్చి నడకను కొనసాగించడం, వ్యాయామాలు చేయడం, రన్నింగ్ చేయడం, రకరకాల కసరత్తులు చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి చలికి భయపడాల్సిన అవసరం లేదు. చలి ఎంత మనల్ని భయపెట్టినా మనమే చలిని భయపెట్టే స్థాయిలో ఉండాలి. గత 3 రోజుల నుంచి చలి పంజా విసురుతుంది. చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి చలి తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి చిన్నారులు, వృద్ధులు పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు కానీ, మక్కి క్యాప్లు కానీ ధరించి ఆ ఉష్ణోగ్రత అనేది మన బాడీలో తక్కువ కాకుండా వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ చేయాలని చెప్పేసి నేటి యువతకు మేమంతా తెలియజేస్తాం. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతోంది. నేడు మరో 2 ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాసరెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు అరికపూడి గాంధీని విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతోంది. నేడు మరో 2 ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాసరెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు అరకపూడి గాంధీని విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హస్తినలో రాహుల్ గాంధీని కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే గొప్ప విజయంగా కాంగ్రెస్ భావిస్తోంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాయిజం చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ రేమత్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను ఆయన పరామర్శించారు. తమ పార్టీ కార్యకర్తపై దాడి దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతుందని విమర్శించారు. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని, చాలా ఉప ఎన్నికల్లో గెలిచామని, కానీ ఇలా దాడులు చేయలేదని కేటీఆర్ తెలిపారు. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. సరే, ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం, ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నిటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజ్యాంగబద్ధంగా గెలిచినట్లు నటించిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి బలముంటే అజారుద్దీన్ కు టికెట్ ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చాలా సర్వేల్లో రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్ కు ప్రాబల్యం ఎక్కువ అని తేలిందని అన్నారు. మల్లా తానే గెలిచినట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ కాళ్లు మొక్కి బండి సంజయ్తో కుమ్మక్కై బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్ చేయించుకొని బోగస్ ఓట్లతో గెలిచినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు తానేదో సాధించినట్టుగా చిల్లర మల్లర మాట్లాడిన ఒక మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట. ఆయన రాజకీయ హిత సుభాషితాలు చెప్తా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ లోనే రాజకీయాలు చేయాలా, 4 ఏళ్లు పరిపాలన అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పని ఒక చెత్త సంస్కృతికి కక్ష, కుట్ర, కార్పణ్యం, కుతంత్రం, లేనిపోని అపవాదులు, ఆరోపణలు, తప్పుడు కేసులు, వీటి ఆధారంగా 2 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క నెగటివ్ మైండ్ సెట్ తో కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన దుమ్మెత్తిపోయాలా, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి ఒక దుగ్ధతో పరిపాలనపై పట్టుకోల్పోయి వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా అధోగతైన ఒక పాలు ప్రజలందరికీ దిగ్విజయమే. సిఏజీ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆయన అనుకుంటా ఉన్నాడు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మధ్యన పంచాయతీలు ఉన్నాయి, ఈయన కుర్చీ కోసం ఆయన కుర్చీ కోసం ఈయన కొట్లాడుతున్నాడు అని చెప్పండి. సొంత కుర్చీ కింద ఎన్ని కుంపట్లు ఉన్నాయో ఒక్కసారి చూసుకో రేవంత్ రెడ్డి గారు. నిన్న ఎందుకు బీహార్కు పిలవలే? బీహార్ ప్రచారానికి రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలే? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి నీ కుర్చీని ఎప్పుడు పడితే అప్పుడు గుంజుకుందామా అని చెప్పని వాళ్ళు కుంపట్లు పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నారు. మళ్ళీ వచ్చి నువ్వు హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నీ కుర్చీ నువ్వు కాపాడుకోవా మొదలు. ఎండ్రకిచ్చల గంప ఇది మీ ప్రభుత్వం. ఒకరికంటే ఒకడికి సయోధ్య ఉందా చెప్పుని మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు. మీకు
విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామన్నారు. విశాఖ వేదికగా జరిగిన 30వ సిఐఐ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారన్నారు. 3 రోజులు కలిపి 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు చెప్పారు. దగ్గర 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఒక్క ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్ గా వెళ్తే ఎనర్జీ 63 వచ్చాయి. 5,33,350 కోట్లు వచ్చాయి. 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ 193 వచ్చాయి. 2,80,384 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 5,19,083 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 ప్రాజెక్టులు వచ్చాయి. 2,01,758 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 3,06,649 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరిగా ఐటీ అండ్ ఈఎన్సీ 107 వచ్చాయి. 1,59,407 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 2,96,315 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏపీసీఆర్డీఏ 41 ఎంఓయూలు చేశారు. 48,711 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 41,605 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం 112 చేశారు. 21,036 కోట్లు ఒక టూరిజంలో చేశారు. దీనివల్ల 1,05,804 మందికి ఉద్యోగాలు వస్తాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జి దీపికా భర్త వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా వైసీపీ ఆఫీస్పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆఫీస్ ఫర్నిచర్, వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసమయ్యాయి. ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ. ఇలాంటి సంస్కృతి మా హిందూపురం వాసులది కాదు. ఇప్పుడు చెప్తున్నా, మీరెక్కడి నుంచినో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపురం ప్రజల శాంతియుతాన్ని, హిందూపురం ప్రజల మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ హైయెస్ట్ ప్రోగ్రామ్ జరిగితే దాదాపు 5,000 నుంచి 7,000 మంది పాల్గొని శాంతియుతంగా మేము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పైన ధర్నా చేసినప్పుడు, ర్యాలీ చేసినప్పుడు అది విజయవంతమైంది. ఆ విజయవంతాన్ని ఓర్చుకోకుండా, ఆ ఓర్చుకోలేని తనంతోనే ఈరోజు స్వయాన బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురానికి అడుగుపెట్టి అతను ఎక్కడో కొడికొండ రిసార్ట్లో కూర్చొని అక్కడి నుంచి వాళ్ళ మనుషుల్ని రెచ్చగొట్టి ఈరోజు వైసీపీ కార్యాలయం పైన దాడి చేశారు. ఈరోజు మా కార్యాలయం పైన దాడి చేయించవచ్చు. మీరు బాలకృష్ణ గారు ఒకటే చెప్తున్నా, చేతనైతే రాజకీయం చేయండి, ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయొద్దండి. మిమ్మల్ని 3 సార్లు హిందూపురం ప్రజలు గెలిపించింది ఇందుకోసం కాదు. మా పార్టీ మేమంతా సమన్వయంతో ఉంటాం. మా జగన్మోహన్ రెడ్డి మాకు డిసిప్లిన్ నేర్పించినారు. ఆయన అడుగుజాడలని
హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనను మాజీ సీఎం జగన్ ఖండించారు. వైసీపీపై దాడి మాత్రమే కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ను పలగొట్టడం, అద్దాలను విరగొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువ పతనాన్ని సూచిస్తున్నాయని అన్నారు. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందంటూ ట్వీట్ చేశారు జగన్. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనను మాజీ సీఎం జగన్ ఖండించారు. వైసీపీపై దాడి మాత్రమే కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ను పలగొట్టడం, అద్దాలను విరగొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువ పతనాన్ని సూచిస్తున్నాయని అన్నారు. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందంటూ ట్వీట్ చేశారు జగన్. పరకామణి ఇష్యూ చివరి దశకు చేరుకుందన్నారు తిరుపతి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. సతీష్ కుమార్ ను సిఐడి అధికారులు ఏం విచారించారో కరుణాకర్ రెడ్డికే తెలుసన్నారు. భూమన, ధర్మారెడ్డికి సతీష్ కుమార్ టచ్ లో ఉండేవారని ఆరోపించారు. అసలు వాస్తవాలు బయటకు పడతాయనే భారీ సుఫారీ ఇచ్చి సతీష్ కుమార్ ను హత్య చేయించారని తెలిపారు. అప్పుడు బాబాయ్ వివేక, ఇప్పుడు సతీష్ కుమార్ వైసీపీ గొడ్డలి పోటుకు బలయ్యారన్నారు కిరణ్. రైలు పట్టాల పక్కన ఇతను చనిపోయి పడిపోవడం, అనుమానాస్పద మృతం చాలా బాధ. దీన్ని హత్య అని చెప్పింది ఫస్ట్ జనసేన పార్టీ చెప్పాం మేము నిన్నే, ఇది హత్య అనేసి. ఈ హత్య ప్యాటర్న్ చూడండి ఒకసారి. పోలీసులు హత్య అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టారు. హత్య కింద ఎఫ్ఐఆర్, రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. జగన్ బాబాయ్ అంటే ఇప్పుడు ఈ మధ్య రాష్ట్రం అందరికి బాబాయ్ అయినాడు ఈయన. బాబాయ్ ఈడ చూడండి, ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు, ప్లేసులు మారినాయి, సేమ్ ప్యాటర్న్ సేమ్. వయసు మారింది, ప్లేస్ మారింది. అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు లేకపోతే ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో మించి చేసిన పనిది. వాళ్ళ చేతులు దాటాయి, ఇవి వాళ్ళ చేతుల్లో కాదు, ఇది వాళ్ళ చేతులు దాటాయి. అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు, వీళ్ళ ద్వారానే చేపించారు. నేను నా వల్ల కాదు, ఇంకా నేను చెప్పేస్తాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, దేవునితో నేను ఇప్పటికే చాలా అని ఎవరైనా కామన్ ఎవరైనా దొంగతనం చేయడం అవకాశం చెప్తున్నాడు. ఆ అవకాశంలో వీడిని వదిలేస్తే అప్రూవల్గా మారిపోతాడు, వీడిని ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నంలో చంపేసి ఉంటారని చెప్తున్నా. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం పాములపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు వంతెన కూలింది. దోసపాడు ఛానల్ కాలువలో టిప్పర్ లారీ పడిపోయింది. అధిక లోడుతో టిప్పర్ లారీ రావడంతోనే వంతెన కూలింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వంతెన కూలడం వల్ల మండలంలోని పలు గ్రామాలకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. నా పేరు ద్వారకావాసు, రాజుబైన ద్వారకావాసు, పాములపాడు గ్రామం. ఈ వంతెన వల్ల 10 ఊళ్ళు జనం ఆగిపోయారండి. మా ఊళ్ళో సచివాలయం ఉంది, రైస్ మిల్ ఉంది. శ్మశాన వాటికి కూడా ఇటే దారి. పిల్లలకు విజయవాడ పనికి వెళ్తానికి, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, పిల్లలు చదువుకుంటాకి వెళ్ళాలన్నా, హై స్కూల్కి వెళ్ళాలన్నా మొత్తం ఇదే దారండి. నేను వంతెనండి ఇది ఊరికి. ఇది వేయకపోతే చాలా ఇబ్బంది పడతారు చదువుకునే పిల్లలు, పనికి వెళ్లే వాళ్ళు. గుడివాడ వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా ఇదే మాకు మెయిన్ రహదారి. దీన్ని తొందరగా మీరు ఏదో ఒకటి చేసి మాకు పరిష్కారం చూపించాలని మేము కోరుతాం. అది పాములపాడు గ్రామం. రాత్రి 54 టన్నుల లారీ వచ్చి సిప్స్ లారీ కాళ్ళలో పడిపోయింది. మాకు రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. పొలం రైతులు గాని, బళ్ళు స్కూల్ కి వెళ్ళే పిల్లలు గాని. మాది రైస్ మిల్ కొత్త కూడా ఇబ్బందిగా ఉంది. మీరు నిధులు కేటాయించి వంతెన త్వరితగతిన కట్టి మాకు ఏదో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. 10 గ్రామాలకు ఉంది ఇటు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో రానా విచారణ ముగిసింది. సిఐడి సిట్ కు బ్యాంకు వివరాలు, స్టేట్మెంట్స్ ను అందజేశారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని రానా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం సమయంలో అన్ని పరిశీలించే ఒప్పందం చేసుకున్నానని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతో ఒప్పందం చేసుకోలేదని రానా పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 4 డాక్టర్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ దేశంలో ఎక్కడా వైద్య వృత్తి చేపట్టకుండా వారిపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఉగ్రవాద మాడ్యూల్తో వీరికి సంబంధాలున్నట్లు తేలడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఎన్ఎంసీ ఆదేశాల ప్రకారం డాక్టర్ ముజఫర్ అహ్మద్, డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజమిల్ షకీల్, డాక్టర్ షాహిన్ సయీద్ల పేర్లను ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ, నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందించిన సమాచారం ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్లు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎంసీ వెల్లడించింది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు సంబంధిత రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్లు కూడా ఈ 4 డాక్టర్ల పేర్లను తమ రిజిస్టర్ల నుంచి తొలగించాయి. ఇదే కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ మహమ్మద్ కు చెందిన ఇంటిని భద్రతా బలగాలు ఇటీవల పుల్వామాలో పేల్చివేశారు. తాజా పరిణామం ఈ కేసులో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.